నాలా చట్టం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పంట దిగుబడి పెరిగేలా రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేస్తామన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇద్దామన్న సీఎం జోన్ నాన్ జోన్ అని లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రాయితీపై విద్యుత్ అందివ్వాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి పర్యాటకం గేమ్ చేంజర్ అని, ఇందులో 20% వృద్ధి రేటు సాధించడం కలెక్టర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. కూచిపూడి నృత్యం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నేర్పించాలని సీఎం ఆదేశించారు. మొత్తం 22 గంటల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేశారు. జిల్లా స్థాయిలోనే ప్రజల ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాకుంటే సీఎంఓ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ పరుగులు పెట్టాల్సిందేనన్నారు. కూటమి ప్రజాప్రతినిధులందరికీ అధికారులు గౌరవమివ్వాలన్నారు. మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం. గొంతెమ్మ కోరికలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్. ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్, నాట్ ఎక్స్క్యూజెస్. నా లైఫ్ లో ఎప్పుడు సార్లు ఫైనాన్స్ మినిస్టర్ కలవదా, అన్ని సార్లు కలిశాను. దేనికోసం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. కొంత బారోయింగ్స్ చేసి మళ్లీ నేను సూపర్ 6 ఇస్తున్నామంటే వీఆర్ బారోయింగ్ సమ్ మనీ, అది కూడా మీట్ చేస్తాం. పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం, ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం. దానివల్ల ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్లి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. ఎక్స్ట్రా మైల్ నడవాలి. నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా, మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా. నేను చీఫ్ మినిస్టర్ గా ఉన్నానంటే అవర్ అలయన్స్ పార్ట్నర్స్ అంతా మేము మంత్రులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వారిని కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే డెమోక్రసీ మీనింగ్ లేదు. అట్లని చెప్పి చెడు పనులు చేయమని కాదు. బీ ఏ లీడర్, నాట్ ఏ ఫాలోయర్. ఒరిజినల్ థింకింగ్ మీ దగ్గర నుంచి రావాలి. 2 ఏళ్లలో గోదావరి పుష్కరాలు రానున్న వేళ రాజమహేంద్రవరం, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధికే ఇప్పటి నుంచే పనులు చేపట్టారని ముఖ్యమంత్రి అన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతం గోదావరి జిల్లాలకు గ్రోత్ ఇంజిన్ గా మారాలని అభిప్రాయపడ్డారు. కడియం నర్సరీలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 టూరిజం ఈవెంట్లు నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా చర్యలు ఉండాలన్నారు. కోనసీమ తలసరి ఆదాయం పెంచుకునే విషయంలో ఎందుకు వెనకబడుతోందో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్లో సత్యసాయి శత జయంతి వేడుకలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలవరం ఈ సరౌండింగ్స్ లో మినిమం ఒక 5,000 రూమ్స్ రావాలనేది మన ఆలోచన. ఈవెన్ పోలవరం దగ్గర కూడా ఒక 4-5 హోటల్స్ వస్తాయి, ఇక్కడ రాజమండ్రిలో వస్తాయి. ఇక్కడ నేను ఆల్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసేది హ్యాస్ టు ఫోకస్ మోర్ ఆన్ టూరిజం. దిస్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజన్ అండ్ ఆల్సో గేమ్ చేంజర్. టెంపుల్ టూరిజం, అదే సమయంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. గండికోట, గోదావరి, పాపికొండలైతే వన్ ఆఫ్ ది మోస్ట్ సినరిక్ ప్లేస్. డిండి, ఎకో టూరిజం, వెంచర్ టూరిజం, వాటర్ ఫాల్స్ గానీ చాలా ఉన్నాయి. అన్ని కూడా ఉపయోగించుకొని మీరు కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ బుద్ధిజం, అమరావతి, సాయిబాబా స్పిరిచువల్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా అట్రాక్ట్ చేసే పరిస్థితి రావాలి. సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం విశాఖ, తిరుపతిలో ప్రత్యేకంగా కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలోని సెంటర్కు గాయని సుశీల పేరును, తిరుపతిలోని సెంటర్కు ఘంటసాల లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడదామన్నారు. కూచిపూడి నృత్యాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్నారు. కూచిపూడిది దట్ ఇస్ మన వారసత్వం. అది ఇమ్మీడియట్ గా మీరు విజిట్ చేసి వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్, రెండు వర్కౌట్ చేసి మీరు దాన్ని అన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో కూడా మనం ఇది చేసే పరిస్థితి రావాలి. కల్చర్ ని ఐ వాంట్ టు ప్రమోట్. ఈ కూచిపూడి గానీ ఇవన్నీ గానీ మన కల్చర్ ని కంటిన్యూగా ప్రమోట్ చేయాలి. మ్యూజికల్ ఫెస్టివల్స్ ఇవన్నీ పెడతానే ఉండాలి. బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సీఎం ఇప్పటికే దీనికి నిధులు కేటాయించామని తెలిపారు. తిరువూరులో కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు వ్యాధి నియంత్రించాలన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణపై దృష్టి పెట్టారని సూచించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మెడికల్ కళాశాలలు ఏ జిల్లాల్లో లేవో అక్కడ ప్రతిపాదనలు పంపాలన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు విషయంలో అంతర్రాష్ట్ర సమస్య ఇమిడి ఉందని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పందికోన ప్రాజెక్టుకు 210 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ స్టీల్ ప్లాంటును రికార్డు సమయంలో పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారుల పక్కనున్న పొలాలు, ఖాళీ స్థలాల్లో పామాయిల్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, దీన్ని ప్రోత్సహిద్దామని కలెక్టర్లకు సూచించారు. మహిళల పొదుపు సంఘాల సొమ్మును ముట్టుకోవద్దని సీఎం తేల్చి చెప్పారు. పంచగ్రామాల సమస్య తీర్చకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిందే చేస్తామనే ధోరణిని కలెక్టర్లు వీడాలని సీఎం సూచించారు. వచ్చే సదస్సులో ప్రశ్నలు, సమాధానాల రూపంలో నిర్వహిస్తామన్నారు.
ఏదో నేను చెప్పింది ఒకటి చేసి సరిపోతుంది, సిఎస్ అడిగాడు చేద్దాం, మా సెక్రటరీ చెప్పాడు చేద్దాం అని కాకుండా ఏదైనా ఒక పని కాలేదు, మేము రిపోర్ట్ పెట్టాం, యూ హ్యాడ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, గో టు హిస్ హౌస్ యాజ్ ఎ సర్ప్రైజ్, దెన్ ఇట్ విల్ గివ్ ఏ ట్రెమెండస్ మైలేజ్. మీరు పర్ఫార్మెన్స్ చూపించడానికి క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సైడ్ ఉండేవాడికి ఇవ్వాలి. మళ్ళా 5 ఏళ్ళు ఓటింగ్ మీద వెళ్ళిపోతా ఉంటాం, మీరు పోరు ఓటింగ్ కి, బట్ యూ విల్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్. టైం వచ్చినప్పుడు మీ జిల్లాలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా మీ ముందర పెడతాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఏదో కలెక్టర్ అంటే కొన్ని పనులు చేస్తున్నాం కావన్నీ మాకు సంబంధం లేదు, లేదంటే మీరు చెప్పిందే చేస్తాం అట్లా కాకుండా యు ఆర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. నెక్స్ట్ మీటింగ్ లో ఈ స్ట్రక్చర్ కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్ వస్తా, ఒకటి చెప్పి దాని మీదనే డిబేట్ జరుగుతుంది, ఎందుకు చేయలేకపోయారని. ఎవరైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. అంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఎవరిని కించపరచాలని కాదు.